అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏమనుకుని ఇలా నువ్వు నా ముందే మాట్లాడుతున్నావు అని రమాదేవి కోపంగా ప్రేమ్ని అంటూ ఉంటుంది. అది కదమ్మా, నా మనసులో ఉన్న విషయాన్ని నీకు చెప్పాను. ఆఫ్టర్ ఆల్ ఒక పని దానిని నువ్వు ప్రేమిస్తే నేను అలా ఎలా ఇస్తానని అనుకుంటున్నావురా? నేను నీ జీవితం బాగుండాలని, బాగుపడాలని నేను కోరుకుంటానని తెలుసు కదా. అవునమ్మా, నువ్వు కోరుకుంటావని నాకు తెలుసు. కానీ నా మనసులో చామంతి మాత్రమే ఉందమ్మా. నాకు చామంతికి నువ్వే ఎలాగైనా పెళ్లి చెయ్యమ్మా అని అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు ఏమంటున్నావు? చామంతికి నీకు నేను పెళ్లి చేస్తానని ఎలా అనుకుంటున్నావురా? నా కోపాన్ని నువ్వు ఇంకా పరీక్షించకు. ఇదంతా కాదు, నువ్వు నిషాని పెళ్లి చేసుకుంటావా లేదా? నా మనసులో అసలు తను లేనే లేదమ్మా. అలాంటప్పుడు నేను తనని ఎలా పెళ్లి చేసుకోవాలి? చెప్పమ్మా, నేను ఎలా పెళ్లి చేసుకోవాలమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఇక కోపంగా అలానే చూస్తూ ఉండిపోతుంది. సరేరా, నువ్వు నిషాని పెళ్లి చేసుకోకు, చామంతినే పెళ్లి చేసుకో. థ్యాంక్స్ అమ్మా, నిజంగా నువ్వు ఇంత త్వరగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు అని అంటూ చాలా సంతోషపడిపోతూ ప్రేమ్ చూస్తూ ఉండగా అప్పుడు వెంటనే కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొని వస్తుంది. ఏంటమ్మా, నువ్వేం చేస్తున్నావమ్మా? ఏముందిరా, దీంతో పొడుచుకొని చచ్చిపోతాను. అప్పుడు నువ్వు ఆ చామంతిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. ఈ అమ్మ ఏమైపోతే నీకేంటి? నువ్వు నన్ను చెయ్యి వదలరా, చెయ్యి వదులు అని అంటూ ఉంటే అప్పుడు నిషా కూడా అలానే చూస్తూ ఉంటుంది. వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, వదులుతావా లేదా? ఇక ఇదే నాకు ఆఖరి రోజు అని ఈ విధంగా అంటూ చెయ్యి పెయ్యాలా కార్లో పెట్టుకోబోతూ ఉంటుంది. అదంతా చూసిన అరుణ్ ప్రేమ్ చాలా కంగారు పడిపోతూ, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నువ్వు అలా చెయ్యకమ్మా, నువ్వేం చెప్పినా సరే నేను వింటానమ్మా, కానీ నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు. అయితే నాకు నువ్వు మాట ఇవ్వురా, మాట ఇవ్వు. నువ్వు చామంతిని నీ మనసులో నుండి తీసేస్తానని, తనని చూడకూడదు, మాట్లాడకూడదు అని నాకు ఈ తల్లికి మాట ఇవ్వురా, మాట ఇవ్వు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక ప్రేమ్ అలానే చూస్తూ ఉంటాడు. లేదంటే ఇక ఈ అమ్మ ఆఖరి రోజు ఈ రోజే అవ్వబోతుంది అనే విధంగా అనగానే ఇక ప్రేమ్ అలానే చూస్తూ చాలా బాధపడిపోతూ, సరే అమ్మా, నీకు నేను మాటిస్తున్నానమ్మా అనే విధంగా అంటూ వెంటనే ఇక మాట ఇవ్వగానే ఒక్కసారిగా షాకింగ్గా అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక నిష చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ప్రేమ్ అలా రమాదేవికి మాట ఇవ్వగానే చామంతి కళ్ళు తెరుస్తుంది. ఇక నర్స్ చూసి డాక్టర్ డాక్టర్ అని పిలవగానే వెంటనే డాక్టర్ చామంతిని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక చంద్రిక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అంతలో ఏమైంది డాక్టర్? మా చామంతికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, తను స్పృహలోకి వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు అనే విధంగా చెప్పగానే వెంటనే చంద్రిక చాలా సంతోషపడిపోతూ పరిగెత్తుకుంటూ చామంతి దగ్గరకు వెళ్తుంది. అత్త, నువ్వు ఇక్కడే ఉండిపోయావా అత్త? అవునమ్మా, నేను ప్రేమ్ ఇక్కడే ఉండిపోయాం. ఏంటత్తా, ఏమంటున్నావు? అసలు నాకు ఏమైందత్తా? అప్పుడు వెంటనే చంద్రిక జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఏంటత్తా? అవునా? అవును, కానీ ప్రేమ్ మాత్రం నీ కోసం ఎంతో కష్టపడి వ్రతం చేశాడు, నువ్వు క్షేమంగా ఉండాలని. అవునా అత్త? అవును, నీకేం కాకూడదని. నిన్ను ప్రేమ్ తనకంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అని విధంగా చెప్పగానే చాలా సంతోషపడిపోతూ చామంతి చూస్తూ ఉండిపోతుంది. నేను కళ్ళు తెరవడం కోసం నా కోసం అంత కష్టపడ్డా? అవును. సరే, నేను తర్వాత నీతో మాట్లాడతాను, ముందు ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అమ్మా, నేను జ్యూస్ తీసుకుని వస్తాను అని అంటూ ఇక చంద్రిక బయటికి వెళ్ళగానే అప్పుడు వెంటనే పక్కనే ఉన్న డైరీని తీసుకుంటుంది. నిజంగా డ్రైవర్ బాబు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నాకంటే ఎక్కువగా నువ్వు నా పక్కన ఉంటే నేను ఏ సమస్యనైనా సరే నేను ఇట్టే పరిష్కరించుకోగలను. ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావనే ధైర్యం నాకుంది కాబట్టి. నువ్వు నా పక్కన ఉంటే
చాలు డ్రైవర్ బాబు, నాకు ఇంకేదీ అక్కర్లేదు. నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు డ్రైవర్ బాబు. మీ కళ్ళలోనే నాకు ఆ ప్రేమ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. కానీ నేను ఎప్పుడూ బయటపడలేదు. ఈరోజు మాత్రం నా కోసం ఇంత కష్టపడ్డారు. ఇంకా నేను నా ప్రేమని మీ ముందు పెట్టకపోతే ఇక ఈ జాబ్ ఎలా చెప్పండి డ్రైవర్ బాబు. ఐ లవ్ యూ డ్రైవర్ బాబు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇక మన ప్రేమ జీవితకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను డ్రైవర్ బాబు అనే విధంగా అంటూ ఇక అలా డైరీలో రాస్తూ ఉంటుంది. మరోవైపు ప్రేమ్ మాట ఇచ్చేసి బాధపడిపోతూ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు రామాదేవి నిషాతో, ఇప్పటికైనా అర్థమైంది కదా, ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 రోజుల్లో మీ పెళ్లి జరుగుతుంది. ఈ ఇంటి కోడలిగా నువ్వే రావాలి, ఎవ్వరూ రాకూడదు. సరే చెల్లమ్మ, నువ్వు నాకు ధైర్యం ఇచ్చావు చాలు. ఇక మేము పెళ్లికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు త్వరగా చేసుకోవాలి. పదండమ్మా పదండి, త్వరగా వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి నిషా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక జగదీష్ మాత్రం, నువ్వు చెప్పినట్టుగా ఆ ప్రేమ్ నిజంగానే నిషాని పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా? పెళ్లి చేసుకోవాలన్నయ్య, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, చేసుకొని తీరాలి. దానికోసం నేనేదైనా చేయడానికి సిద్ధం. ఎందుకంటే ఆ చామంతి నాకు కోడలిగా రావడం ఏంటి, ఒక పనిదాన్ని తెచ్చుకున్నావని నన్ను అందరూ సూటిపోటి మాటలు అంటూ ఉంటే నేను పడలేను. అలాగే ఆ రామచంద్రయ్య కూతురది. అలాంటి దాన్ని నేను అలా ఎలా కోడలిగా అంగీకరిస్తానన్నయ్య. అందుకే త్వరగా నువ్వు పెళ్లి చేయి. అలాగే అన్నయ్య, నువ్వు ఒక కంట ప్రేమ్ని కనిపెడుతూ ఉండు అనే విధంగా అంటూ అలా మాట్లాడుతూ ఉండగా అంతలో డిశ్చార్జ్ చేసుకొని చామంతి చంద్రికను ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక అదంతా చూసిన రామాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే రామ్మా అని అనబోతూ ఉండగా, ఆగు అని గట్టిగా రామాదేవి అరవబోతూ ఉంటే అంతలో ఆ బామ్మ గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. నా గురించి బయట పెడుతుంది, దీన్ని బయటికి పంపించేస్తే అని అనుకుంటూ కోపంగా చూసి చూడనట్టు ఇక వెళ్ళిపోతూ ఉంటే అంతలో ప్రేమ అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక చామంతిని చూసి చాలా సంతోషపడిపోతూ దగ్గరికి నడుచుకుంటూ రాబోతూ ఉండగా రామాదేవికి ఇచ్చిన మాట గుర్తు చేసుకుని వెంటనే అక్కడే ఆగిపోతాడు. ఇక చామంతి అలానే చూస్తూ ఉండిపోతుంది. డ్రైవర్ బాబు ఏంటి నా దగ్గరికి ఎంతో సంతోషంగా వచ్చి మాట్లాడతాడనుకుంటే రాకుండా అక్కడే ఆగిపోయాడు. చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతున్నాడు ఏంటత్తా అనే విధంగా అనగానే ఇక చంద్రిక కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.